హాయ్ అండి, నేను మీ మనకృష్ణ. మీ టైం ఎక్కువ వేస్ట్ చేయదలుచుకోవట్లేదు. నేను చెప్పే ఒక 3 టిప్స్ ఏనండి. ఎప్పుడు కెమెరా ముందుకు వచ్చి మాట్లాడలేదు. నేను ఒక విషయం గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. కొంచెం తడబడ్డా ఏమనుకోమాకండి. అది ఏంటంటే, మీ టైలరింగ్ చేసే వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి ఆరోగ్య సమస్యలు అనేవి ఉంటాయి. అందులో మెయిన్ హెయిర్ లాస్ అనేది ఎక్కువగా ఉంటుంది. యూట్యూబ్లో అనేది సెర్చ్ చేశాను. అందులో నా గురించే కాకుండా మా బాబుకి కూడా బాగా వైట్ హెయిర్ అనేది ఉంది. 8-9 సంవత్సరాల నుంచే ఫుల్గా వైట్ వచ్చేసాయి. దాన్ని బాలనలుపు అంటారు. అది మనం ఏం చేయలేము. ఆ వయసులో కలర్ వాడినా కానీ ఈ పిల్లగాడికి ఇబ్బంది అవుతుంది. సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తాయి. ముందు మా వాడికి అయితే అందరూ హేళన చేసి నవ్వుతున్నారని విటమిన్ ట్యాబ్లెట్స్ తీసుకొచ్చాము. అది కూడా సంవత్సరం పొడుగుతో వేసుకున్నా కానీ అస్సలు మార్పు అనేది లేదు. అందుకే నేను యూట్యూబ్లో సెర్చ్ చేశాను. చేస్తే ఎల్లిపాయల పైన పొట్టు ఉంటుంది, ఆ పొట్టు వేయించి మిక్సీ పట్టి రాసినా తగ్గిద్దని చూస్తే అది 3-4 నెలలు వాడాను. అస్సలు ప్రయోజనం అనేది అనిపించలేదు నాకు. తర్వాత ఈ ఆయిల్ గురించి సెర్చ్ చేశాను. నేను 3 చూపిస్తానని చెప్పాను కదా, ఇవి 3. ఇది అవిసె గింజలు ఉంటాయి కదా, అవిసె గింజలు ఒక 5-6 స్పూన్లు తీసుకొని ఒక 2 లోటాలు ఆ నీళ్ళు పోసుకొని గ్యాస్ మీద సిమ్లో మరిగించుకోవాలి. మరిగించి కొంచెం లైట్గా మనకు ఇలా అంటే బెల్లం పాకం వచ్చింది కదా, అట్లా అన్నప్పుడు తింపుకొని ఎమ్మటే వడపోసుకోవాలి. జల్లుని వేరు చేసుకోవాలి. కొంచెం చల్లారినా కానీ అస్సలు మనకి ఈ వేరు కావటం అనేది జరగదు అస్సలు. ఫస్టే వేరు చేసుకోవాలి సపరేట్గా. ఇవి రైస్ వాటర్, ఇది బాగా యూజ్ అవుతుంది. ఈ జెల్లు, ఈ రైస్ వాటర్ హెయిర్ గ్రోత్ కావటానికైతే ఇది ఫుల్గా యూజ్ అవుతుంది. ఎందుకంటే నేను వాడబట్టి ఇప్పుడు 2 మంత్స్ అవుతుంది. 2 మంత్స్లో అయితే ఫుల్గా రిజల్ట్ తెలిసింది నాకు. ఇవి గవర్నమెంట్ ఇచ్చింది కదా, ఇది రేషన్ బియ్యం. మనం తినే బియ్యం వేస్ట్ చేసుకోలేం కదా, అలా అని వండుకునే బియ్యం కూడా ఎక్కువగా నానబెట్టుకోలేము. అన్నం బాగా మెత్తగా అవుతుంది. నేను నైట్ పడుకునేటప్పుడు ఒక అరగిద్దరు తీసుకొని దాంట్లో ఒకసారి కడిగి నీళ్ళు పారబోసి, మురికి ఉంటుంది కదా, నీళ్ళు పారబోసి ఫ్రెష్ వాటర్ పెట్టుకొని ఒక గిద్దెడు మందం నీళ్ళు పోసుకొని నైట్ మొత్తం నానబెట్టుకొని ఉంచుకుంటాను. పొద్దున్నే ఇంట్లో పని కొంచెం అనుభవంలోనే పిల్లలు ఎటోళ్ళు అటెళ్ళంగానే వాళ్ళని స్కూల్కి పంపించి కాలేజీకి పంపించి నేను ఇది తలకి ఒక గంట సేపు పెట్టుకొని తలస్నానం చేస్తాను. బాగుంది. ఇదైతే నాకైతే ఫుల్ రిజల్ట్ వచ్చింది. ఇది ఒకటి ఆయిల్, ఇది మెయిన్. అసలు కలర్ మారటానికి, హెయిర్ గ్రోత్ కావటానికి రెండుటికి యూజ్ అవుద్ది. ఇది ప్రతి ఒక్కళ్ళు ఓపిక ఉన్న వాళ్ళు అయితే కంపల్సరీగా చేసుకోండి. సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మనం వేలు పెట్టి అస్సలు బయట కొనాల్సిన అవసరం లేదు. నేనైతే 1500 ఆయిల్ కూడా తీసుకున్నాను. అంత కాస్ట్ పెట్టి తీసుకున్నా కానీ అస్సలు ప్రయోజనం లేదు. అది డబ్బులు పెట్టి తీసుకున్నందుకైనా కంటిన్యూగా వాడినా కానీ అసలు ఇంత కూడా ప్రయోజనం లేదు. ఎన్ని డబ్బులు వేస్ట్ చేసుకున్నాము ఈ ఆయిల్కైతే. కొంచెం ఓపిక చేసుకోండి. ఒక గంట ఓపిక చేసుకుంటే మనకి ఆయిల్ అనేది ప్రిపేర్ అయితే 2-3 నెలలు వాడుకోవచ్చు. ఇది నైటు పడుకునేటప్పుడు ఎక్కువ తలకి మర్దన చేసినట్టు పెట్టుకుంటే బాగుంటుంది. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చూపిస్తాను. ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా వాడుకోండి. ఇవి బయట అస్సలు బాగాలేవు ఆయిల్, కెమికల్స్ కలిసి అన్నీ కలుషితం అవుతున్నాయి. ఇవి అనేది మన ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాము కాబట్టి చిన్నపిల్లలకి ఎవరికి పెట్టినా కానీ అసలు ఇబ్బంది అనేది ఉండదు. అందుకే మీకు చూపించాలనుకుంటున్నాను. మిషన్ దగ్గర ఎందుకు చేస్తున్నానంటే, నేను టైలరింగ్ ఛానల్ కాబట్టి నేను వంటగదిలోకి వెళ్ళి ఇవన్నీ పెట్టదలుచుకోలేదు. ఫుడ్స్ వీడియోస్ కాదు కదా ఇవి. అందుకని నేను ఇక్కడే చూపించాలనుకుంటున్నాను. ఎవరేమనుకోవద్దు. అంతేనండి. ఈ ప్రిపేర్ ఎలా చేసుకోవాలని చూపిస్తాను.
అందరూ చూసి ప్రిపేర్ చేసుకొని నాకు ఒక కామెంట్ చేయండి. ఇంకేమన్నా మీకు ఈ వీడియోలో అర్థం కాకపోయినా ఇంకేమైనా డౌట్స్ ఉన్నా నన్ను అడిగినా నేను సమాధానం చెప్తాను. ప్రిపేర్ చేసుకోవటం చూపిస్తాను. మా పాప హెయిర్ చూసారుగా, అంతకుముందు అయితే ఇంత పొడవుగా ఇంత ఒత్తుగా అస్సలు లేదు. నేను 2 నెలలే అవుతుంది వాడబట్టి. అప్పటి నుంచి అయితే నన్ను చాలామంది అడుగుతున్నారు ఏం వాడుతున్నావు అని. నేనైతే అడిగినా అడగపోయినా ప్రతి ఒక్కళ్ళు అయితే వాడాలని చెప్తున్నాను. నేను తయారు చేసుకున్న ఈ 3 అయితే పిల్లలలో ఎక్కువ రిజల్ట్ చూపిస్తుంది. నాకైతే జడేసుకోవాలంటేనే భయం అనిపించేది అంతకుముందు, ఎంత జుట్టు ఊడిపోతుందో అని. ఇప్పుడైతే ఆ భయం లేదు. హెయిర్ లాస్ అనేది పూర్తిగా తగ్గిపోయింది. అలాగే మా బాబుకు వైట్ హెయిర్ ఉందని చెప్పాను కదా, అది కూడా పూర్తిగా పోయి మొత్తం బ్లాక్ అయిపోయింది. రిజల్ట్ అనేది ఇలా ఉంది. కలర్ అనేది నేను ఒక్కసారి కూడా వాడలేదు. గోరింటాకు మిక్సీ బట్టి పెట్టేదాన్ని, ఎర్రగా ఉంటే కొంచెం చూడటానికి మంచిగా ఉంటుందని. ఈ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇవి మందార పూలు, రెక్క మందార పూలు. ఇవి ఎర్ర ఉల్లిగడ్డలు పొట్టుతోనే కోసుకున్నాను. పొట్టు కూడా బాగా యూజ్ అవుతుంది. తర్వాత కరివేపాకు, మందారాకు, ఇది గుంటగురుడాకు. ఇది హెయిర్ బ్లాక్ కావటానికి బాగా ఉపయోగపడుతుంది. ఇది కలమంద, అలోవెరా కూడా అంటారు. ఇవి మెంతులు. మెంతులు కూడా హెయిర్ గ్రోత్కి బాగా యూజ్ అవుతాయి. అలాగే ఉసిరికాయలు, ఎండి ఉసిరికాయలున్నా వాడుకోవచ్చు. అలాగే నేనైతే పారాషూట్ ఆయిల్ వాడుతున్నాను. కొబ్బరి చిప్పల నుంచి తీపించుకున్న ఆయిల్ వాడుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది. కానీ నేనైతే ఎప్పుడు ఈ ఆయిల్తోనే నేను ఇవన్నీ వేసి ప్రిపేర్ చేసుకుంటాను. నేనైతే ఒక్కసారే 2-3 డబ్బాలు మందం కాగబెట్టుకొని ఉంచుకుంటాను. పచ్చి ఉసిరికాయలు ఎప్పుడు దొరకవు కదా, అవి దొరికేటప్పుడే ఇది తయారు చేసి పెట్టుకుంటాను నేను. ఇప్పుడు మీకు చూపించటం కోసం ఇవి చేస్తున్నాను. ఫస్ట్ మనం ఒక మందపు గిన్నె తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని తర్వాత ఇవన్నీ వేసుకోవాలి. ఉసిరికాయలు కట్ చేసుకొని వేసుకుంటే ఆ రసం అనేది ఆయిల్లోకి దిగుతుంది. కరివేపాకు కొంచెం ఇంకా ఎక్స్ట్రా ఉన్నా వేసుకోవచ్చు. టైలరింగ్ నేర్చుకోకముందు అయితే నా జుట్టు చాలా మందంగా పొడవుగా ఉండేది. ఇప్పుడు అందరూ జుట్టు ఏంది అలా అయిపోయిందని అందరూ అడుగుతుంటే చాలా బాధ అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి. కానీ ఏం చేయాలో కూడా అర్థం కాదు. నా కోసం అయితే మా హస్బెండ్ చాలా ఆయిల్స్ తెచ్చిపెట్టాడు. అవి ఎన్ని వాడినా కానీ అసలు ఉపయోగం లేకుండా పోయింది. ఆ ఆయిల్ వాడిన కాడ నుంచి ఇంకా హెయిర్ లాస్ అనేది ఎక్కువగా ఇబ్బంది అయ్యి అవి పూర్తిగా కొనటం వాడటం మానేశాము. అప్పటి నుంచి ఈ ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇదైతే నాకు బాగా యూజ్ అయింది. ఇప్పుడు బేబీ హెయిర్ అనేది స్టార్ట్ అయింది. అంతకుముందు అసలు ఇంకా పూర్తిగా ఊడిపోతుందేమో ఎలా అని చాలా బాధ అనిపించేది. వాళ్ళు వీళ్ళు అంటుంటే ఇంకా ఎక్కువ బాధ అనిపించేది. ఇప్పుడైతే ఆ బాధ లేదు. నా పిల్లలకు కూడా చాలా ఉపయోగపడింది. అందుకే మీరు కూడా వాడుకుంటారని నేను ఇది ప్రిపేర్ చేశాను. ఇది భృంగరాజ్ మొక్క అని చెప్పాను కదా, ఇలా ఉంటుంది. తడి ఉన్న దగ్గర ఎక్కువగా దొరుకుతుంది, వరి పొలాలలో ఎక్కువగా దొరుకుతుంది. ఇప్పుడు అవన్నీ కలిపి పెట్టాం కదా, అది గ్యాస్ మీద సిమ్లో మరిగించుకోవాలి. వాటిలలో ఉన్న రసాలు మొత్తం నూనెలో కలిసేదాకా సిమ్లోనే ఉంచుకోవాలి. అప్పుడప్పుడు కలుపుకుంటూ సిమ్లో ఉంచుకొని కలర్ ఇలా వచ్చే వరకు సిమ్లోనే మరిగించుకోవాలి. ఇలా వస్తే
పూర్తిగా అయిపోయినట్టు. ఇప్పుడు మనం ఒక పల్చటి క్లాత్ తీసుకొని ఒక గిన్నెలో అదంతా వేసుకొని గట్టిగా పిండి ఆయిల్ అనేది బయటికి తీయాలి. మనం లీటరు ఆయిల్తో తయారు చేసుకుంటే 3/4 లీటరే వచ్చిద్ది. పూర్తిగా గట్టిగా పిండితే అది కూడా వచ్చిద్ది, లేకపోతే హాఫే వచ్చిద్ది. నేనైతే అసలు ఏది వేస్ట్ చేయను. ఆ క్లాత్ కొన్నది కూడా అందరిని కూర్చోబెట్టి మొత్తం తలకు పెడతాను, అస్సలు వేస్ట్ కాదు. గట్టిగా పిండి తీస్తే ఆయిల్ అనేది అందులో ఉండకుండా పూర్తిగా వచ్చిద్ది. చూసారుగా ఎలా గ్రీన్ కలర్లో ఉందో ఆయిల్. అవన్నీ సిమ్లో మరిగించుకుంటేనే ఆకులు అవి మాడిపోకుండా నూనెలోకి ఆ రసం అనేది దిగుతుంది. నేనైతే ఎప్పుడు ఈ నూనెని నైటే తలకు పెడతాను. మర్దనా చేసినట్టు చాలాసేపు అని పెడితే మంచిగా తలకు పడుతుంది, రిజల్ట్ అనేది మంచిగా కనపడుతుంది. తర్వాత అవిసె గింజలు ఉంటాయి కదా, ఇవి మనకు బయట బొబ్బర్లు పెసర్లు ఇవి అమ్ముతారు కదా, ఆ షాపులలో ఇవి దొరుకుతాయి. రేటు కూడా చాలా తక్కువ ఉంటుంది. అవి నేను ఒక 1/4 కేజీ తీసుకొచ్చాను. చాలా రోజులు వాడుకోవచ్చు వాటిని. ఇవి 3 స్పూన్లు 4 స్పూన్లు అలా వేసుకుంటే చాలు. ఈ జెల్ అనేది మనకి ఎక్కువగా వస్తుంది. నేనైతే 4 స్పూన్లు వేసాను, 2 గ్లాసులు నీళ్ళు పోసాను, సరిపోతుంది. ఇవి మనం ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా వాడుకోవచ్చు. ఈ జెల్లు 1 గంట ముందు మనం తలస్నానం చేస్తామనగా పెట్టుకొని తలస్నానం చేస్తే మంచిగా ఉంటుంది. ఇది కూడా అంతే, సిమ్లోనే మరిగించుకోవాలి. సిమ్లో మరిగించుకుంటేనే ఆ జెల్ అనేది మంచిగా ప్రిపేర్ అవుతుంది. మనం ఇది పంచదార పాకం బెల్లం పాకం ఉంటుంది కదా, అలా లైట్గా తీగ జాగినప్పుడే బంద్ చేసుకోవాలి. బంద్ చేసుకొని ఎమ్మటే వడపోసుకోవాలి. ఎమ్మటే వడపోసుకోకపోతే మనకు అది అనేది జెల్లు వేరు కాదు, అస్సలు గట్టి పడుతుంది. ఆ వేడి మీద ఉండంగానే మనం వడపోసుకోవాలి, లేదంటే ఇలా గట్టిగా అవుతుంది. ఇది చల్లారాక ఇంకా గట్టిగా అవుతుంది. ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని 4-5 సార్లు వరకు వాడుకోవచ్చు. ఈ జెల్లు మనం తలకు పెట్టేటప్పుడు మర్దన లాగా చేస్తే మంచి ప్రయోజనం ఉంటుంది. వీటిలో నేను మెంతులు కూడా వేశాను. వేసుకున్నా వేసుకోకపోయినా పర్లేదు, ఆయిల్లో మనం వేసుకుంటాం కాబట్టి. నేనైతే వేసాను. తర్వాత రైస్ వాటర్ ప్రిపేర్ చేసుకుందాం. ఇవి గవర్నమెంట్ ఇచ్చిద్ది కదా రేషన్ బియ్యం, అవి ఫస్ట్ కడిగి తర్వాత ఫ్రెష్ వాటర్ పోసుకొని నైట్ మొత్తం నానబెట్టుకొని తలస్నానం చేసే ముందు 1 గంట ముందు తలకు మర్దన చేసుకొని తలస్నానం చేస్తే హెయిర్ అనేది ఊడిపోవట్లేదు. ఇలా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే మీకోసం ఈ వీడియో చేసిన నా కోసం సబ్స్క్రైబ్ చేసుకుంటారనుకుంటున్నాను. అలాగే ఈ వీడియోలో కొంచెం డౌట్ ఉన్నా నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి.